నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్ లో వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్ నేతలే హస్తం గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆపరేషన్ కాంగ్రెస్ లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ రెడ్డిని సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు పార్టీలో చేర్పించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు అమిత్ రెడ్డిని వెంట తీసుకొచ్చారు. అమిత్ తన భార్యతో కలిసి దీపాదాస్ ను కలిశారు. ఈ సందర్భంగా కొంతసేపు మాట్లాడారు. అమిత్ రాకతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ రానుంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వీరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ ప్రత్యామ్నాయం చేస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేశారు. నల్గొండ నుంచి ఎంపీగా సుఖేందర్ రెడ్డి గెలుపొందారు. గతంలో ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, సీనియర్ నాయకుడు జానారెడ్డితో కలిసి పనిచేశారు. అయితే కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీ సుఖేందర్ రెడ్డికి ప్రాధాన్యమిచ్చింది. నల్గొండ జిల్లాలో సుఖేందర్ పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ పట్టించుకోకుండా కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వడంతో సుఖేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ఎన్నికల్లో ఓటమి కారణాలు వివరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. అయితే సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం పెట్టుకున్న అనంతరమే విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ తో బేరసానాలు జరిగిన తర్వాతనే కేసీఆర్ పై సుఖేందర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని చెప్పారు. ఈ క్రమంలోనే అమిత్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. త్వరలోనే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.